చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక లోన్ తీసుకోవడం పరిపాటిగా మారింది. అది కార్ లోనా, వెహికల్ లోనా, లేకుంటే హోమ్ లోనా, లేకుంటే పర్సనల్ లోనా, ఏదైనా కానీ అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా బ్యాంకింగ్లో ఏదో రకమైనటువంటి లోన్ తీసుకొని నెల నెల ఈఎంఐలు కడుతున్నటువంటి పరిస్థితి. అసలు లోన్లలో ఏది బెస్ట్ లోన్లు తీసుకోవడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి, దానివల్ల మనకు లోన్లు తీసుకున్నటువంటి వ్యక్తులకు ఎంత లాభం ఉంటుంది, ఎలాంటి నష్టాలు ఉంటాయి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ రాంబాబు గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, చాలామంది లోన్స్కి అడిక్ట్ అవుతున్నారు. అంటే అవసరాలను బట్టి బయట అంతకుముందు అప్పులు తీసుకునేది వేరే వాళ్ళ దగ్గర, వ్యాపారుల దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్కి. ఇప్పుడు డైరెక్ట్ బ్యాంకులో ఇస్తున్నాయి కాబట్టి, అందరికి అకౌంట్లు కూడా ఉన్నాయి కాబట్టి లోన్లు తీసుకుంటున్నారు. సో పర్సనల్ లోన్ కానీ, వెహికల్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ, ఏ లోన్ ఎలా ఉంటుంది సార్? ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు? జనరల్గా ఎందుకు ఇంత ఎక్కువగా లోన్స్కి ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్రెస్ట్ చూపడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఇప్పుడు రుణాలు తీసుకోవటం అనేటటువంటిది దేశంలో ఉండే 140 కోట్ల మంది ప్రజలకి ఒకే రకమైనటువంటి ఎకనామికల్ కండిషన్స్ లేవు. సో తారతమ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక ముఖేష్ అంబానీనో లేకపోతే ఒక ధీరుభాయ్ అంబానీ సంబంధించిన వాళ్ళు, ఆ గౌతమ్ అదానీ, వీళ్ళని లిస్టులో పెట్టుకోవడం కాకుండా ఒక ఆర్డినరీ వ్యక్తి తన స్థాయికి తగ్గట్టుగా రుణాలని ఆశించటం అనేటటువంటిది తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం. ఎందుకు చెప్తున్నానంటే, బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్స్ వసూలు చేసిన తర్వాత, డిపాజిట్స్ మొబిలైజ్ చేసిన తర్వాత ఆ డిపాజిట్లనే రుణాల రూపంలో మళ్ళించి తిరిగి వాటిని రికవర్ చేసి మళ్ళీ డిపాజిట్కి పే చేయాలి. అందుకని చట్టరీత్యా అనేక రకాలైనటువంటి ప్రొటెక్షన్స్ బ్యాంకింగ్ రంగానికి ఉన్నాయి. ఎందుకని వీళ్ళు ఇచ్చేటటువంటి రుణాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు తీసుకునేటటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డాక్యుమెంట్స్ లో తీసుకున్నటువంటి టైటిల్, అంటే తీసుకున్నటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు టైటిల్ కంప్లీట్ గా బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కారు తీసుకున్నారు, కారుకి సంబంధించినటువంటి రుణాలు, వడ్డీలు పక్కన పెడతాం. ఆ కారు ఎప్పుడైతే మీరు రుణం తీసుకున్నారో ఇది మొత్తం బ్యాంక్ కి మార్టిగేజ్ చేసేస్తారు కార్ని. అంటే ఎప్పుడైనా సరే కార్ని కనుక సీజ్ చేయాలంటే బ్యాంక్ కి 1 గంట సేపు సమయం చాలు. అంటే లైసెన్స్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, మనం వాడుతూ ఉంటాం. కంప్లీట్ గా ఒరిజినల్ పేపర్స్, సి బుక్లు ఇవన్నీ కంప్లీట్ గా వాళ్ళ దగ్గరే ఉంటాయి. అందుకని ఎప్పుడైతే మనం రుణం తీసుకుంటున్నామో మనం పేమెంట్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో మాత్రమే అంత మేరకే మనం ఆగాలి. ఇప్పుడు నా జీతం 2 లక్షల రూపాయలు ఉన్నా కూడా నేను 20 లక్షల రూపాయల వెహికల్కి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కార్ని మనం కనుక ఫ్యామిలీ మెంబర్స్ తో ఒక సుఖప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి 4-5 లక్షల్లో కూడా ఉంటాయి. ఎందుకనే చెప్తున్నానంటే, రేపు పొద్దున్న పరిణామాల్లో ఈ కార్ అనేటటువంటి యొక్క దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని మన దగ్గర ఉండవు, అది బ్యాంకింగ్ రంగం లోపలికి వెళ్తాయి. అదే రకంగా హౌసింగ్ లోన్, మనం కొనుక్కున్నటువంటి హౌస్ అంతా కూడా బ్యాంకుగా మార్టిగేజ్ చేయబడుతుంది. అదంతా పేపర్స్ అన్ని, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాంకులో ఉంటాయి. సో ఇవన్నీ కనుక మనం చూసుకున్న రోజున తప్పనిసరిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ప్రయోజనం పొందేటటువంటి కుటుంబాలు కనుక ఆలోచిస్తే, బ్యాంకింగ్ లో వ్యక్తిగతమైనటువంటి రుణాలు ఉన్నాయి, ఇవి చాలా ఎక్కువ వడ్డీతో కూడుకునేటువంటి రుణాలు. రెండోది ఎడ్యుకేషనల్ లోన్స్ ఉన్నాయి. ఇవాళ డాలర్కి 91 రూపాయలు ఎప్పుడైతే అది ఆల్ టైమ్ లోయెస్ట్ దానిలో పడిపోయిందో, 91 రేపు 95 అయ్యే ప్రమాదాలు ఉంటాయి. సో విదేశాల్లో చదువుకునేటటువంటి పిల్లలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు తీసుకునేటటువంటి ఎడ్యుకేషన్ రుణాల మీద చాలా ఎక్కువ మొత్తంలో వాళ్ళు పే చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే మొన్నటి వరకు 60-70 రూపాయలు ఉన్నప్పుడు మనం పే చేసేటటువంటి, అంటే మనం తీసుకునేటువంటి బ్యాంకు రుణం డాలర్లో కన్వర్ట్ చేసి మనం పే చేయాలి. సో డాలర్లో కన్వర్షన్ చేసినప్పుడు ఒక రకమైన మొత్తాన్ని మనం పే చేసాం. ఇప్పుడు హెచ్చు మొత్తంలో మనం రూపాయలు ఇస్తే తప్ప డాలర్ రాదు. సో ఎడ్యుకేషనల్ లోన్స్ బ్యాంక్ నుంచి తీసుకున్నా ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా కాస్ట్లీ అయినటువంటి రుణాలు. అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ రుణాలు ఈ దేశంలో తీసుకున్న వ్యక్తులు కూడా ఉపయోగకరమైన రుణాలు, తక్కువ వడ్డీకి దొరికేటటువంటి రుణాలు ఎడ్యుకేషనల్ లోన్స్. మూడోది వచ్చేటప్పటికి హౌసింగ్ రుణాలు. ఇది చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులకి చాలా ప్రయోజనం కలిగించేటటువంటి, కానీ తన స్థాయికి తగ్గట్టుగా మాత్రమే హౌసింగ్ రుణాలు తీసుకోవాలి తప్పిస్తే తన కుటుంబంలో వేరే వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయనో, తన స్నేహితులకు ఉన్నాయనో ఆ రకంగా ఆశపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు వీటన్నిటిలో దేనికి తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్? హౌసింగ్ కానీ, వెహికల్ కానీ, పర్సనల్ లోన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అన్నిటిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండే దేంట్లో సార్?
ఎడ్యుకేషన్ రుణాలకు మాత్రమే అన్నిట్లలో కంపేర్ చేస్తూ తక్కువ రుణాలు ఉంటాయి. దాని తర్వాత వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ లోన్స్ కి చాలా ఎక్కువ రుణాలు ఉంటాయి. ఇవన్నీ నాన్ ప్రయారిటీ అడ్వాన్సెస్ అంటారు వీటిని. అంటే ప్రాధాన్యత రంగాలు కొన్ని ఉంటాయి, అప్రాధాన్యత రంగాలు కొన్ని ఉంటాయి. సో బ్యాంకులు వీటి కోసం ఎక్కువ డబ్బులు పక్కన పెట్టాం. సో వీటికి ఎక్కువ రుణాలు వసూలు చేస్తారు. గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో కూడా మన సౌత్ ఇండియాలో చాలా ఎక్కువగా రుణాలు ఇస్తున్నారు. ఎందుకంటే గోల్డ్ వాల్యూ పెరిగింది కాబట్టి గ్రాముకి చాలా ఎక్కువగానే రుణాలు వస్తున్నటువంటిది. అది కంప్లీట్ గా సెక్యూర్డ్ లోన్ అది. కానీ అది కూడా తనకి ఒక ఫిక్స్డ్ టైంలో ఏదైతే ఉందో దానిలో కనుక పే చేయకపోతే గోల్డ్ మొత్తాన్ని తాకట్టు పెట్టేసుకుని అది తీసుకునేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. సో రుణం తీసుకున్న తర్వాత వ్యక్తిగత రుణమైనా లేదా గోల్డ్ లోన్ తీసుకున్న రుణమైనా తిరిగి దీన్ని ఎక్కడ మదుపు చేసామనేటటువంటిది ఇంపార్టెంట్. ఆ మదుపు చేసిన చోట కనుక వీడు పోగొట్టుకుంటే వీడు తీసుకునేటువంటి గోల్డ్ అంతా పోయేటటువంటి ప్రమాదం. సో దీనిలో వ్యక్తిగతంగా హౌసింగ్ రుణాలు మాత్రం చాలా ఉపయోగకరమైన రుణాలు. అది 9 నుంచి 9.5% మధ్యలో ప్రతి బ్యాంకుల నుంచి దొరుకుతాయి. వేరే వాటితో కంపేర్ చేస్తే అది చీపెస్ట్ రుణాలుగా ఉంటాయి. పర్సనల్ లోన్స్ తీసుకున్నా ఈ పర్సనల్ లోన్స్ ఎట్లా ఇస్తారు సార్? అంటే పర్సన్ సిబిల్ స్కోర్ ని బట్టి ఇస్తుంటారా, లేకుంటే ఆ జీతాన్ని బట్టి ఇస్తుంటారా, వ్యక్తుల యొక్క ఏ లోన్ అయినా సిబిల్ స్కోరే. ఓకే, సిబిల్ స్కోరు 720, 715 దాటకుండా ఎవరికి కూడా సిబిల్ కనుక ఇది అయితే రుణాలు ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. సిబిల్ ని మళ్ళీ మనం మన చేతుల్లో ఏమి లేదు కదా పెంచుకునేటటువంటిది. సో అందుకే ఒక రుణం కనుక మనం ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, నాట్ ఓన్లీ బ్యాంక్స్, ఈవెన్ ఎన్బిఎఫ్సిలో మన రుణం తీసుకున్నా, ప్రైవేట్ బ్యాంకుల్లో రుణం తీసుకున్నా కూడా ఆ రుణం పేమెంట్ చేసేటటువంటి పరిస్థితుల్లో కనుక మనం అజాగ్రత్తగా ఉండి డిఫాల్టర్స్ గా ఉంటే మనకి మళ్ళీ ఏ బ్యాంకులో కూడా లోన్ లభించేటటువంటి అవకాశాలు కల్లా. అందుకని ఎవరికైనా గ్యారంటీ నిలబెట్టేప్పుడు కూడా సో లోన్ రీపే చేయడం అంటే బారోవర్ గానే ఉండాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్నటువంటి లోన్ కు ఒక గ్యారంటర్ గా నేను నిలబడినప్పుడు, మీరు డిఫాల్టర్ గా అయినప్పుడు గ్యారంటర్ గా నా సిబిల్ స్కోర్ కూడా కింద పడుతుంది. సో అప్పుడు నాకు రుణం దొరికేటటువంటి అవకాశం ఉండదు. ఎక్కడైనా కనుక నేను రుణం తీసుకున్నప్పుడు దాన్ని స్టాప్ చేస్తారు, ఇది క్లోజ్ చేస్తే తప్ప మళ్ళీ ఇచ్చేటటువంటిది కాదు. అందుకని ఈ దేశంలో గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో ఆర్థిక పరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైనా కనుక మనం చేయాలంటే సిబిల్ స్కోర్ అనేటటువంటిది తప్పనిసరి. ఇప్పుడు హౌసింగ్ లోన్ కూడా కంపల్సరీ సిబిల్ స్కోర్ ఉండాలా సార్? హౌసింగ్ లోన్ ఎందుకంటే దానికి షూరిటీ ఉంటుంది కదా ఆల్రెడీ. షూరిటీ ఉన్న అన్లెస్ బారోవర్ కనుక సిబిల్ స్కోర్ కనుక 720, 715 కనుక దాటకపోతే అతనికి హౌసింగ్ లోన్ కూడా అర్హత లేదు. అందుకని గ్యారంటీలు ఇచ్చిన ఈ హౌస్ ను మార్టిగేజ్ చేసినా కూడా రీపేమెంట్ కెపాసిటీ చేసేటటువంటి వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ కూడా, అంటే ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ సరిగ్గా కనుక లేకపోతే వాళ్ళకు కూడా రుణాలు వచ్చేటటువంటి అవకాశాలు లేవది. సో హౌసింగ్ లోన్ రుణాలు చాలా విరివిగా ఇస్తున్నారు. అది ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్లో తీసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే అందులో హిడెన్ ఛార్జెస్ ఉండవు. అంటే వడ్డీ మీద ఇంకొక చక్కెర వడ్డీ లాంటివి వేసేటటువంటి అవకాశం, హిడెన్ సర్వీస్ ఛార్జెస్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉండవు. కానీ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో కనుక రుణాలు కనుక తీసుకుంటే దానిలో మనం ఊహించినటువంటి సర్వీస్ ఛార్జెస్ వాళ్ళు కలెక్ట్ చేసేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ మనం దాన్ని రీపేమెంట్ చేయలేం. ఒకవేళ మధ్యలో కనుక మనకి ఏదైనా కనుక డబ్బు కనుక మనకు వస్తే దాని మొత్తంలోని రీపే చేసే అవకాశం పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్లో ఉంటుంది. అదే ప్రైవేట్ బ్యాంకుల్లో కనుకైతే మధ్యలో రీపేమెంట్ చేసే అవకాశం మాత్రం కనిపించదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ప్రస్తుతం లోన్స్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఏ లోన్ తీసుకుంటే ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది, ఏ లోన్ ఎందుకు బ్యాంకులు ఇస్తాయనేది కూడా రాంబాబు గారు చాలా చక్కగా వివరించారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్యాంకింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.